ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబరు 9వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తున్నాం. సెప్టెంబరు 9వ తేదీ కొరకు మనము ప్రార్థించవలసిన మండలం హైదరాబాదు జిల్లా నాంపల్లి మండలం. ఈ నాంపల్లి మండలంలో మొత్తం 9 గ్రామాలు ఉన్నాయి. ఈ 9 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో హైదరాబాదు జిల్లా నాంపల్లి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 2 గ్రామాల ప్రజల కొరకు, ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరి రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ నాంపల్లి మండలంలో మీ గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ నాంపల్లి మండలంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతుల హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీ సహాయము దయచేయండి. గొప్ప దేవుడా, ఇంకొక మారు ఈ మండలాన్ని మీకు సమర్పించుకుంటూ ప్రజలు, నాయకులు, ధనవంతులు, బలవంతులు, కమ్యూనిస్టులు, హేతువాదులు అందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 8వ అధ్యాయము 19, 20, 21 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసరి. అందుకైన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారి తల్లి, ఆయన సహోదరులు ఆయనను చూడడానికి ఆయన యొద్దకు వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ జనులు గుంపుగా ఉండుట చేత వారు ఆయన దగ్గరకు రాలేకపోయారని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ ఉన్నవారు, ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు నిన్ను చూడటానికి వచ్చి వెలుపల ఉన్నారని ఎవరో యేసు ప్రభుల వారికి తెలియచేశారు. అందుకు యేసు ప్రభుల వారు అంటున్నారు, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియో నా సహోదరులని వారితో యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారంటే, ఎవరైతే ఆయన వాక్యాన్ని వింటారో దాని ప్రకారం ఎవరైతే జరిగిస్తారో
వారికే ప్రాధాన్యత ఇచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, అదే మీరైతే, అదే నేనైతే వెంటనే వారి దగ్గరికి వెళ్ళి శారీరక సంబంధమైన ప్రేమను మనం వ్యక్తపరుస్తాం. కానీ యేసు ప్రభులు వారు భూ సంబంధమైన శారీరకమైన ప్రేమకు ఆస్కారము ఇయ్యక ఆత్మ సంబంధమైన ప్రేమకు ఆయన ప్రాధాన్యతనిచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విన్నంత మాత్రమనే కాదు, కానీ దాని ప్రకారము మనము జరిగించాలి. ఈ రెండు విషయంలో మనం సక్సెస్ అవ్వగలుగుతున్నామా? వాక్యాన్ని వింటున్నాము, బాగానే ఉంది, కానీ వాక్యానుసారంగా జీవించగలుగుతున్నామా? వాక్యానుసారంగా మాట్లాడగలుగుతున్నామా? వాక్యానుసారంగా ప్రవర్తించగలుగుతున్నామా? దయచేసి మీరు గమనించండి. ఒక్కసారి మనల్ని మనం ఏం చేద్దామంటే పరిశీలన చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుందాం. యేసు ప్రభులు వారు ఎంత అద్భుతమైన మాట చెప్పారు. అందుకు ఆయన దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము జరిగించు, వీరే నా తల్లి, నా సహోదరులని అక్కడున్న ప్రజల గురించి యేసు ప్రభులు వారు చెప్తూ వచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రండి, మనము ఆయన మాట విని ఒక తల్లిగాను ఆయన మాట ప్రకారము జరిగించి ఆయనకు సహోదరులంగాను మనం ఉండునట్లుగా మన జీవితాలను ప్రభుకి సమర్పించుకుందాం. అందుకొరకు యేసు ప్రభులు వారి పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేద్దాం. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యల ద్వారా నాయన మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీ వాక్యాన్ని వినగలిగిన వారముగా, అంత మాత్రమే కాకుండా వాక్యానుసారంగా మేము జీవించగలిగిన వారంగా మీరు కృప చూపించండి దేవా. మేము తల్లులముగాను మీకు సహోదరులముగాను ఉండగలిగిన భాగ్యాన్ని మీరు అనుగ్రహించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.